గుడ్ మార్నింగ్. ప్రజావాణి న్యూస్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు వివిధ పత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు. ముందుగా ఈనాడు. ఫీల్డ్ పాలసీ టీడీఆర్లపై విచారణకు సిద్ధం. కేటీఆర్, హరీష్ లేఖ రాసిన వెంటనే ఆదేశిస్తా. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు అడ్డుపడుతున్నారు. మూసీపై మాటల యుద్ధం. మొదటి దశ డిపిఆర్ సిద్ధం. శ్రీధర్ బాబు. అది 1,50,000 కోట్ల దోపిడీ. కేటీఆర్. కాంగ్రెస్ భరాసా పక్షాల వాగ్వివాదం. ప్రభుత్వ వైఖరి నిరసనగా భరాసా వాకౌట్. సిఎస్ పదవీకాలం 3 నెలలు పొడిగింపు. పోగొట్టుకున్న చేతికి 25,000. డిజిటల్ మోసాల్లో 50,000 లోపు కోల్పోయిన ఉదంతాల్లో బాధితులకు పరిహారం. థర్డ్ పార్టీ ఉల్లంఘన దృష్ట్యా ఆర్బీఐ కార్యాచరణ. ఇరాన్ అణు కేంద్రంపై దాడి. కొకైన్ కొన్నదే హైదరాబాద్లోనే. షిమ్లా నుంచి తెచ్చినట్లు చెప్పడం కట్టుకతే. రాజకీయాల్లో ఫుల్ స్టాప్ ఉండదు. మీకోసం భవిష్యత్తు ఎదురు చూస్తుంటుంది. పార్లమెంట్ ఓ సార్వత్రిక విశ్వవిద్యాలయం. రాజ్యసభలో ప్రధాని మోదీ. పదవి విరమణ చేయనున్న వారికి వీడ్కోలు. ఇప్పుడు సాక్షి. అబద్ధాల జాతర, కొలువులకు పాతర. పూటకో మాటతో నిరుద్యోగులతో చంద్రబాబు సర్కార్ ఆటలు. 22 నెలల్లో నిరుద్యోగ భృతి కింద 13,200 కోట్లు ఎగవేత. అధికారంలోకి రాగానే 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం. ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3,000 చొప్పున నిరుద్యోగ భృతి. ఇఫ్తార్ విందులో వైఎస్ జగన్. ఈద్ ముబారక్ అంటూ రంజాన్ శుభాకాంక్షలు. ఎస్ఎఫ్టీ 12,779. బిల్డర్ బాబు కొత్త రేటు. ఈ రేటుతోనే శాశ్వత సచివాలయ నిర్మాణం. విజయ్కు సీఎం పదవి, పార్టీకి 50% సీట్లు ఆఫర్ చేశారు. ఇంధన కేంద్రాలే టార్గెట్. బాత్రూమ్ కెమికల్స్ కలిశాయని ఎవరు ధృవీకరించారు? ఇప్పుడు నమస్తే తెలంగాణ. పవర్ బూస్టర్ వైటీపీఎస్. కేసీఆర్ ముందు చూపు ఫలితం. కష్టకాలంలో ఆదుకుంటున్న ప్లాంట్. రోజుకు 2,000 మెగావాట్ల విద్యుత్ అందిస్తున్న కేంద్రం. ఇదివరకు 16 గంటలకు బ్యాక్ డౌన్. ఇప్పుడు 24 గంటలు ఉత్పత్తి. అంధకారం అలుముకోకుండా రాష్ట్రాన్ని కాపాడుతున్న పవర్ స్టేషన్. హైకోర్టుకు చేరిన వెలుగుమట్ల. సమాచారం ఇవ్వకుండా ఇల్లు కూల్చివేతలు, భూదాన్ బోర్డు పట్టాలు ఇస్తేనే ఇల్లు కట్టుకున్నాం. సీసీఎల్ఏ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయండి. హైకోర్టులో 23న బాధితుల పిటిషన్. మక్క రైతు కోసం గలమెత్తిన బీఆర్ఎస్. రోజుకి 45 పేపర్లు దిద్దిస్తున్నారు. హడావిడిగా ఇంటర్ మూల్యాంకనం. ఎక్కువ పేపర్లు ఇవ్వడంతో తప్పిదాలకు ఛాన్స్. 26 లోపు పూర్తి చేయాలని ఒత్తిళ్లు. ఆందోళనలో అధ్యాపకులు. ఏడాదిన్నరగా ఎదురుచూపులు. రుణమాఫీకి నోచుకొని ఆలంకానిపేట. ఒక్క బ్రాంచ్లోనే 971 మందికి నిరాశ. బ్యాంక్ చుట్టూ అన్నదాతల ప్రదక్షిణలు. ఇప్పుడు వెలుగు. మీ కుట్రలిక చెల్లవు. సీఎం పదవి దక్కలేదన్న దుఃఖం తప్ప సర్కారుకు సహకరించాలన్న సోయి లేదు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. ప్రభుత్వానికి అసెంబ్లీలో డ్రగ్ టెస్ట్ చేస్తే దమ్ము లేదు. బడివే అని కేసీఆర్ను సీఎం తిట్టినా స్పీకర్ ఖండించలేదు. కేటీఆర్. సింగరేణి కార్మికుల పెన్షన్ పెంచండి. సీఎంపీఎఫ్ కమిషనర్ సతీష్ కుమార్కు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ విజ్ఞప్తి. సానుకూలంగా స్పందించిన కమిషనర్. భార్యామామకు నిప్పంటించిన అల్లుడు. సజీవ దహనమైన తండ్రి, కూతురు. ఆడపిల్ల పుట్టింది. అదనపు కట్నం ఇవ్వాలని ఘాతకం. హన్మకొండ జిల్లా కడిపికొండ రాజీవ్ గృహకల్పలో దారుణం. ఆస్తి కోసం అక్కను చంపిన తమ్ముడు. 2 రోజుల పాటు వాష్రూమ్లోనే డెడ్ బాడీ. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. ఈతకొలంలో డ్రగ్స్. ఫామ్ హౌస్ కేసులో రోజుకో కొత్త కోణం వెలుగులోకి. బీఆర్ఎస్ బరితెగింపు. అధికారం పోయినా అహంకారం తగ్గలేదు. పశ్చిమాసియాలో చమురు మంటలు. ఇరాన్ సౌత్ పార్స్ సహజ వాయు రిఫైనరీపై ఇజ్రాయెల్ దాడి. ఎగిసిపడిన మంటలు. సౌదీ, యూఏఈ చమురు ఫీల్డ్లపై
ఇరాన్ ప్రతిదాడి, ఖతర్ ఎల్ఎన్జీ కాంప్లెక్స్ బగ్గు, కేష్ క్షిపణి స్థావరాలపై అమెరికా బాంబులు. ఆడియో పరిధిలోనే సాదా బైనామాకు పరిష్కారం. కొన్న వ్యక్తి తప్పు చేశాడని తేలితే క్రిమినల్ కేసులు, విక్రయించిన వ్యక్తి అఫిడవిట్ ఇవ్వాల్సిందే. సాదా బైనామా అమలుకు నూతన మార్గదర్శకాలు నేడు రేపో ఉత్తర్వులు. గల్ఫ్ నుంచి భారత్కు 2.6 లక్షల మంది. నేను బతికే ఉన్నా. అమెరికా రాయబారి మైక్ హుకబీతో కలిసి ఉన్న వీడియోను ఎక్స్పోజ్లో చేసిన నెతన్యాహు. ఆంధ్రప్రభ లేఖ ఇవ్వండి, టీడీఆర్ హీల్డ్పై దర్యాప్తు జరిపిస్తా. భూదాన్ భూములపై స్టేటస్ కో, ఇల్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వండి. ఖమ్మం జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్లకు హైకోర్టు ఆదేశాలు. మూసీ మంటలు. ఇరాన్పై అమెరికా భారీ అటాక్. హార్మో జలసంధిలో భూగర్భ క్షిపణి కేంద్రాలపై 2200 కేజీల బంకర్ బ్లస్టర్ బాంబులు. సిలిండర్ కొరత లేదు, సరఫరాలో అంతరాయం అస్సలు లేదు. అనవసరంగా తొందరపడొద్దు. బీపీసీఎల్ భరోసా. గ్యాస్ వినియోగంలో సంస్కరణలు, ఎల్పీజీ తగ్గించి ప్రయోజనాలు పొందాలని కేంద్రం సూచన. పీఎన్జీ వాడకాన్ని పెంచాలని యోచన. అలా పెంచే రాష్ట్రాలకు అదనంగా 10% కమర్షియల్ సిలిండర్లు కేటాయిస్తామని ఆఫర్. 3 డ్రగ్స్తో మత్తులో. ఇప్పుడు విజన్ ఆంధ్ర. గవర్నర్ ప్రసంగానికి దార్శనికతకు అద్దం. రాష్ట్ర సిగలో మరో మణిహారం. అనుకున్న సమయానికి పోలవరం పూర్తి. గవర్నర్ ప్రసంగంలో అబద్ధాలు చెప్పిస్తారా మండిపడ్డ బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ప్రజాసేవలో పదవి విరమణ లేదు. రాజ్యసభ, ఓపెన్ యూనివర్సిటీ సీనియర్ సభ్యుల సేవలు ఇతరులకు ఆదర్శం. రిటైర్ అవుతున్న రాజ్యసభ సభ్యుల వీడ్కోలులో ప్రధాని మోదీ. మాతో ప్రేమాయణం, మోడీతో అనుబంధం. దేవగడ్గపై ఖర్గే చలో